శుభమస్తు. శ్రీరామ జయం. శ్రీమాత్రే నమః. ప్రియమైన ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. జగజ్జనని అందరికీ క్షేమాన్ని కలిగించుగాక, ఆనందాన్ని అందించుగాక అనే సంకల్పంతో దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుందాం. ప్రపంచ శాంతిని కోరుకుందాం. శాంతిని అందించేటటువంటి గ్రహం చంద్రుడు. ఈ రోజున చంద్ర నక్షత్రం శ్రవణ నక్షత్రం వ్యాపితమై ఉన్నది. చంద్రులకు సంబంధించిన ఆ రత్నం ముత్యం. ముత్యపు ఆభరణాలను ఈ రోజున ధరించాలి. అమ్మవారికి కూడా ముత్యపు ఆభరణములనే ధరింపజేయాలి. విజయవాడ కనకదుర్గ తల్లి ఈ రోజున రాజరాజేశ్వరీదేవి ఈ రూపంలో దర్శనమివ్వగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి మహదాస్థానంలో చక్రతాళవారి గారిని పుష్కరిణిలో అవభృతం అన్న పేరిట స్నానచర్య పరిపూర్ణం చేయడంతో చక్ర స్నానంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. అలాగే శ్రీశైల దివ్యక్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబ రూపంలో నందివాహనంపై మనకు దర్శనమిస్తారు. అలాగే శృంగేరి క్షేత్రంలో జగజ్జనని కాత్యాయని గజలక్ష్మి అమ్మవారి అలంకరణలతో మనకు దర్శనమిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో ఎక్కడా లేని ప్రత్యేకత, శృంగేరి క్షేత్రానికే పరిమితమైన ఈ ప్రత్యేకత, మనమంతా తెలుసుకొని పాటించవలసిన ప్రత్యేకమైన అంశం ఒకటి ఉంది. అది రామ పట్టాభిషేక సర్గను పారాయణం చేయడం. శ్రీ క్షేత్రం శ్రీశైలం కావచ్చు, శ్రీవారి నివాస క్షేత్రం తిరుమల కావచ్చు. ఈ రెండు ఒకటే అంశానికి సంబంధించినవి. శేషము పడగ ఆ తిరుమల కొండ అయితే తోక ఈ చివర శ్రీశైల క్షేత్రం అవుతుంది. ఈ రెండింటిలో ఉండే ఆత్మభావన శృంగేరి క్షేత్రం. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి నాడు రోహిణీ నక్షత్రంతో ప్రారంభమయ్యేటటువంటి గర్భనవరాత్రులకు సంబంధించిన అమ్మవారి సేవ రోహిణి చంద్ర నక్షత్రం, హస్త చంద్ర నక్షత్రం, ఈ రోజున శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం, ఈ మూడింటి నక్షత్రాల కలయికతో ఒక నెల రోజులుగా లలితోపాసనగా పరిసమాప్తమవుతుంది. శ్రీరామో లలితాంబిక. రామచంద్రమూర్తిని అర్చించడమే లలిత అనుగ్రహాన్ని పొందడంలో మరి ఒక మార్గం. ఇది ఒక శృంగేరి క్షేత్రానికే పరిమితం. తెలుసుకున్నాం కనుక మనం కూడా పాటించే ప్రయత్నం చేద్దాం. దసరా పండుగ అనగానే షడ్రసోపేతమైన నైవేద్యాలు అమ్మవారికి నివేదనగా సమర్పించాలి. షడ్రసోపేతమైన నైవేద్యాలు ఇక్కడ. అలాగే సాయంత్రం వేళ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం శమీ శమేతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన. వ్యాకరణ విరుద్ధ ప్రయోగమైనా కూడా రామాయణాన్ని భారతాన్ని కూడా స్మరిస్తాం. భారతం అంటేనే విరాట పర్వమంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. ధర్మరాజు చేసినటువంటి శమీ వృక్ష స్తోత్రం ఈ రోజున వినాలి అని పురాణాలు తెలియజేస్తాయి. కనీసంగా విరాట పర్వం ఈ గ్రంథాన్ని తాకాలి, పూజాగృహంలో ఉంచి పూజించాలి. మహాభారతంలో విరాట పర్వం గ్రంథాన్ని ఉంచి పూజించవలసిన రోజు ఈరోజు. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఆ తల్లి అపరాజిత సంకల్ప ముహూర్తంగా మనకు విజయాన్ని చేకూరుస్తుంది. విరాట పర్వంలో బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు రాకుమారుడైనటువంటి ఆ ఉత్తరాకుమారుడిని సారథిగా పెట్టుకుని శమీ వృక్షం సమీపానికి వెళ్ళి తాను వృక్షం స్పృశించకుండా ఉత్తరాకుమారుడి చేత ఆయుధాలు నేలన దించిన అనంతరం తాను తన గాంధీవాన్ని చేతబుచ్చుకొని ధనుష్టంకారం చేయగానే కౌరవ సైన్యంలో అలజడి చెలరేగింది. ఈ ధ్వని వినగానే సింగం బాకటితో అన్న తిక్కన్న గారి పద్యం జ్ఞాపకం రాక మానదు. ఒక్క సమ్మోహనాస్త్రంతో అర్జునుడు యావత్తు కౌరవ సైన్యం పైన విజయం సాధించిన రోజు ఈరోజు విజయదశమి. చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈరోజు కనుక అందరికీ క్షేమం కలగాలి. విజయదశమి శుభాకాంక్షలతో ప్రపంచ శాంతిని కోరుకుంటూ అందరూ కూడా సీమోల్లంఘనం చేసి పాలపిట్ట దర్శనం చేసి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసి జమ్మి ఆకులు, ఆరె ఆకులు, వెండి బంగారం అన్న పేరిట ఆ ఆకులను సేకరించుకొని నేను ఆ చెట్టును చూచాను అన్న సాక్ష్యం చెప్పడం కోసమే ఆ ఆకులను సేకరించడం.
పెద్దవారికి చాటుగా అందించి నమస్కరించి వారి చేత విజయీ భవ అన్న ఆశీర్వచనాన్ని పొందడంలోనే ఈ పండుగ పరిసమాప్తమవుతుంది. నవరాత్రి ఉత్సవం దిగ్విజయంగా పరిపూర్ణం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ రోజున పెద్దలందరూ అందించవలసిన ఆ ఆశీర్వచనం ఒక్కటే, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ అని ఆశీర్వదిస్తూ శుభమస్తు, శ్రీరామ జయం.